పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనుక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. అరే ఒక కాడ రెండు కాళ్ళు ఏదో పడ్డదంటే అనుకుంటాం. నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది, ఎలుకలు ఉంటాయి. దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో 3 ఎలుకలు పడ్డాయని చెప్పారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. కులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనుక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. అరే ఒక కాడ రెండు కాళ్ళు ఏదో పడ్డదంటే అనుకుంటాం. నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది, ఎలుకలు ఉంటాయి. దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో 3 ఎలుకలు పడ్డాయని చెప్పారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. కులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనుక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. అరే ఒక కాడ రెండు కాళ్ళు ఏదో పడ్డదంటే అనుకుంటాం. నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది, ఎలుకలు ఉంటాయి. దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో 3 ఎలుకలు పడ్డాయని చెప్పారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం.